వాటర్ చాలా చాలా ప్రీషియస్. వాటర్ మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. చాలా మంది నేను చూస్తూ ఉంటా, చాలా మంది వేస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది కారు కడిగేటప్పుడు కానీ, ఫ్లోర్ కడిగేటప్పుడు కానీ, ఏ విధంగా పని చేసేటప్పుడు కానీ ఈ హోస్ గన్ లేకుండా వాడుతున్నారు. ఈ హోస్ గన్ లేకుండా వితౌట్ ఓన్లీ దిస్ ఈ హోస్ పెట్టేసి వితౌట్ హోస్ గన్తో ఇలా కార్ క్లీన్ చేయడం, ఫ్లోర్ క్లీన్ చేయడం చేస్తా ఉంటే ఏమవుతుంది, చాలా వాటర్ వేస్ట్ అవుతుంది. అందుకే ఇప్పుడు నేను మెజర్ చేస్తున్నా, జస్ట్ హాఫ్ మినిట్ తీసుకుంటున్నా. హాఫ్ మినిట్ లో ఎంత వాటర్ ఇందులో హోస్ గన్ తో ఫిల్ అవుతుంది, హోస్ లేకుండా గన్ లేకుండా ఎంత ఫిల్ అవుతుంది, ఎంత వేస్ట్ అవుతుంది వాటర్ అని నేను కంపేర్ చేసి చూపిస్తాను మీకు. హోస్ గన్ తో ఎంత వాటర్ వస్తుందో చూద్దాం. ఓకే, హోస్ గన్ తీసేసాను. హోస్ గన్ లేకుండా ఇలా చేస్తే ఎంత వాటర్ హాఫ్ మినిట్ లో అవుతుంది, దాన్ని మనం 15 minutes క్యాలిక్యులేట్ చేసి చెప్తాం అనమాట. ఓకే, దెన్ విల్ సీ నౌ. ఇది హాఫ్ మినిట్ మనం చూద్దాం ఇదేంటి హోస్ గన్ లేకుండా ఎలా అవుతుందో. ఇది హోస్ గన్ తోటి ఇది ఎంత వాటర్ వచ్చిందో చూద్దాం. మెజర్ చేస్తున్నాను వాటర్. ఇది హోస్ గన్ తో, ఇది హోస్ గన్ తో చూసాను అనమాట. ఇది మెజర్మెంట్ ఎంత వచ్చింది, ఇక్కడికి వచ్చింది చూసారా, అబౌట్ 6 liters. అంతేనా ప్రియేష్? తీసేస్తున్నా. ఇది ఇస్తున్నాం. ఇది 9 liters. ఇప్పుడు ఈ లెఫ్ట్ ఓవర్ వాటర్ ఎంత ఉందో చూద్దాం. ఎంత ఉంది ప్రియేష్? అదే 2 liters, bit more than 2 liters. More than 2. Oh, more than 2. అంటే 9 + 2 11. ఇది చూసారా, హోస్ గన్ లేకుండా ఆల్ టుగెదర్ 11 liters అయింది అనమాట. 11 liters. ఓకే, అది 6 liters. హోస్ గన్ తో 6 liters చూసారు కదా. ఇప్పుడు నేను అంతా డెమో చేశాను కదా. ఇది హోస్ గన్ తో 6 liters, హోస్ గన్ లేకపోతే 11 liters. హాఫ్ మినిట్ లో ఎన్ని లీటర్లు తేడా వచ్చింది? 6 + 11 5 liters డిఫరెన్స్, అంటే హాఫ్ మినిట్. వాటర్ మీరు వాడేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. చూసారా, ఇప్పుడు నేను మెజర్ చేశాను. ఇది హాఫ్ మినిట్ లో ఇదేమో 6 liters వచ్చింది, ఇదేమో 11 liters వచ్చింది. అదే విధంగా మీరు హోస్ గన్ లేకుండా మీరు గనక వాడారనుకోండి 15 minutes మినిమం, తక్కువలో తక్కువ మీరు 15 minutes ఫ్లోర్ కడిగినా కార్ కడిగినా వాడారనుకోండి, మీకు 330 liters పడుతుంది. ఓకే, అదేవిధంగా హోస్ గన్ తో వాడారనుకోండి మీకు 180 liters, ఓన్లీ 180 liters యూజ్ చేస్తారనమాట. అంటే మీకు ద గ్యాప్ ఉంటుంది చూసారా, అంత వేస్టేజ్ మీకు తగ్గుతుంది. చూసారా, హోస్ గన్ ఉంటే లేకపోతే, హోస్ గన్ లేకుండా వాడాం, ఇంట్లో హోస్ గన్ తో కూడా వాడాం. దీనివల్ల 15 minutes కనుక మనం టైం తీసుకుంటే 150 liters మనం సేవ్ చేయగలుగుతాం. చూసారా, 150 liters for 15 minutes మనం చేయగలుగుతాం ఈ గన్ తోటి, ఈ వాటర్ స్ప్రే తో. ఇట్స్ నాట్ ఏ బిగ్ ఎక్స్పెన్సివ్ అని. ఇది ఈజీగా మీకు $20 అంటే మీకు 1000 రూపాయలు 1500 రూపాయలు పెడితే మీకు ఈజీగా దొరుకుతుంది. ఇటువంటి మంచిగా దొరుకుతుంది. ఈ ట్యాప్ వాడుకోండి, వాటర్ వేస్ట్ చేయకండి. ఒక ఫ్యామిలీ 150 liters 15 minutes వేస్ట్ చేస్తుందంటే మిలియన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ తో యూజ్ చేస్తుంటే ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ వేస్ట్ అవుతుందో మీరు ఆలోచించండి. సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సేవ్ నేచర్ ప్లీజ్. నేను ఒకసారి మా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళందరూ మంచి ఎడ్యుకేటెడ్ పీపులే, కానీ ఏం లాభం, వాళ్ళ వర్కర్ని కార్ క్లీన్ చేయమని చెప్పారు. కార్ క్లీన్ చేస్తున్నాడు అంతే, హోస్ గన్ లేదు అంతే. 20 minutes హాఫ్ అన్ అవర్ ఆ సోప్ రాస్తున్నప్పుడు అంతా కూడా ఆ గన్ రన్ అవుతూనే ఉంది వాటర్, కనీసం ట్యాప్ కూడా బంద్ చేయలేదు. అలా యూజ్ చేయదు. మీ వర్కర్స్ ఎవరైనా కార్ క్లీన్ చేస్తుంటే చెప్పండి వాళ్ళకి, ఈ హోస్ గన్ ఇవ్వండి వాళ్ళకి. ఇస్తే వాళ్ళు చక్కగా వాటర్ సేవ్ చేస్తూ మీ కార్లు కడుగుతారు, మీ ఫ్లోర్ కడుగుతారు, మీ ఇల్లు కడుగుతారు. ఓకేనా, ప్లీజ్ డోంట్ వేస్ట్ ద వాటర్. థ్యాంక్ యూ.